అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని భారీ గజమాల ఊరేగింపు వైభవంగా జరిగింది. అల్లవరం మండలం ఓడల రేవు నుంచి అంతర్వేది దేవస్థానం వరకు సాగిన ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేవాలయ వ్యవస్థాపకుల వారసులు మరియు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గ నాయకుల ఆధ్వర్యంలో 16వ ఏడాదిగా ఈ మొక్కును ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలో గజమాల సమర్పణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ సాంప్రదాయం ఈ ఏడాది 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఓడల రేవు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆద్యాంతం కోలాటాలు, మంగళ వాయిద్యాలతో ఆధ్యాత్మికంగా సాగింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ గజమాలను స్వామివారికి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి తరలి వచ్చిన భక్తులతో అంతర్వేది ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. క్రమశిక్షణతో సాగిన ఈ యాత్ర స్వామివారి కళ్యాణోత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నా పేరు కొల్లు పెద్దిరాజు. నేను ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు గారు నియమించున్నారు. ముఖ్యంగా ఏదైతే అంతర్వేది దక్షిణ కాశీగా పేరు పొందిన అంతర్వేది దేవస్థానం ఉందో ఆ దేవస్థానం నిర్మించిన శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారి ఆశయం మేరకు, అలాగే అగ్నికుల క్షత్రియ సోదరులు పెద్దలు, అలాగే యువత ఆశయం మేరకు గజమాల యాత్ర నిర్వహిస్తున్న శ్రీ మన గజమాల మహానాగరాజు గారికి, అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆ రోజు కృష్ణమ్మ గారు ఆస్తులన్నీ కూడా అంతర్వేది దేవస్థానానికి దానం చేసి ఉన్నారు. దానికి మేము ఇప్పుడు మా అగ్నికుల క్షేత్ర సోదరులందరూ కూడా మా డిమాండ్ ఏంటంటే, అక్కడ ఎవరైతే వారసులు ఉన్నారో శాశ్వత చైర్మన్గా టెంపుల్ ఫ్యామిలీగా ఇవ్వాలన్నది మా అందరి ఆశ. మరి కొపనాతి కృష్ణమ్మ గారు ఏ ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం చేసి జరిగిందో భక్తి శ్రద్ధలతోటి ఆ ఆలయం మరి ఇతర చేతుల్లోకి వెళ్ళి మరి ఆయన పేరు మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మా యావత్తు మా యొక్క జాతి అందరూ కూడా న్యాయపరమైన అన్ని రంగాల్లోని పోరాటం చేసి కృష్ణమ్మ గారి పేరు ఆలయ ప్రతిష్టని మరీ పెంపొందించేలాగా మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా 50 మంది ప్రజలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎవరైతే కొపనాతి కృష్ణమ్మ గారు స్థాపించారో ఆ వారసుడికి చైర్మన్ ఇచ్చే విధంగా మనం ప్రభుత్వం మీద పోరాటం చేసి మరి ముఖ్యమంత్రి గారికి మా చైర్మన్ గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా శాసనసభ్యులు అందరికీ కూడా మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గారికి అందరికీ చెప్పి మేము మా డిమాండ్ ఏంటంటే ఒకటే కోరుతున్నాం. ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళ ఒక వంశీయులకి మనం చైర్మన్ ఇమ్మని అడుగుతున్నాం. నా పేరు కొల్లు పెద్ద. ఇప్పుడు 864 ఎకరాలు ఉందని చెప్పేసి ఆలయ ప్రాపర్టీ లిస్టులో ఉందని చెప్పేసి వెబ్సైట్లో చూపెడుతున్నారు. మరి ఈ ఆస్తులన్నీ ఏమైనాయి? అదేవిధంగా ఇక్కడ ఈ తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఇచ్చిన ఆభరణాలన్నీ కూడా తారుమారు చేశారని, రాళ్లు మార్చేశారని, వాల్యుబుల్ ల్యాండ్స్ అన్ని అమ్మేసి తక్కువ ల్యాండ్స్ కొని పెట్టేశారని అల్లూరు కృష్ణరాజు గారి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఆయన చనిపోయాడు ఇప్పుడు అల్లూరు కృష్ణరాజు. ఆయన వల్ల మేము ఇవాళ కోర్టుల చుట్టూ రోడ్డు మీద తిరుగుతూ మాకు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని ఆర్థికంగా కూడా చిదిగిపోయి ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ధర్మాన్ని కాపాడమని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. మరి అటువంటి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినటువంటి వ్యక్తికి అతన్ని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా గుర్తింపు పొందాలో లేదు కబ్జాదారుడిగా గుర్తింపు చేస్తారో అది మీ ప్రభుత్వం వారే నిర్ణయం తీసుకుని మరి మాకు సరైన అసలైన కొపనాతి కృష్ణమ్మ గారు వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగు న్యాయం చేసి ఆ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ ఫ్యామిలీకి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. గతంలో వారాహి యాత్రలో మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే
బహిరంగ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. శాశ్వత ఫౌండర్ ఫ్యామిలీగా కొప్పనాథ్ కుటుంబీకులకి అర్హతను కల్పించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. అలాగే ఇరు రాష్ట్రాల నుండి మా యొక్క డిమాండ్లను ఎంతో కాలంగా వినిపిస్తున్నాము. మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని మరి వారికి తగిన విజయాన్ని ఇస్తారు. అలాగే మా సామాజిక వర్గానికి కూడా ఈ ప్రభుత్వం గుర్తించి అతి తొందరలోనే శాశ్వత ఫౌండర్ ఫ్యామిలీగా ప్రకటించాలని ఇప్పుడు 864